ప్రతి పరిస్థితికి చాలిన దేవునిగా ఉన్న మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 3వ అధ్యాయం 18 నుంచి 21 వచనాల వరకు ఒకసారి చదువుదాము. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి అంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను కాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఈ విషయాన్ని మనం 21వ వచనంలో చదువుతాం. ఈ లేఖన భాగంలో యోహాను విశ్వాసము, తీర్పు, వెలుగు, చీకటిని గురించి వివరిస్తా ఉన్నాడు. విశ్వాసం ఉన్న వారికి తీర్పు లేదు అన్న సంగతిని రాస్తూ ఉన్నాడు. 18వ వచనంలో ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు అని. విశ్వాసము మనలను తీర్పు నుండి తప్పిస్తుంది అనేది మనకు స్పష్టమవుతుంది. ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసించి రక్షణ పొందుతారో వారిక శిక్ష, తీర్పు క్రిందకి రారు. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వాళ్ళు ఇలా అంటున్నట్లు: నా శిక్షను క్రీస్తు అంటే యేసుప్రభు వారే భరించారు కాబట్టి ఆయన చేసిన కార్యాన్ని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నా మీద ఉండవలసిందంతా యేసుక్రీస్తు ప్రభు వారే తన మీదకు తీసుకున్నారు. ఇక నా మీద ఎటువంటి తీర్పు ఉండదు అని ప్రకటిస్తున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఈ విధంగా ప్రకటిస్తున్నారు. కానీ విశ్వసించని వారు ఇండైరెక్ట్ గా ఇలా అంటున్నట్లే: నా పాపానికి క్రీస్తు చెల్లించిన మూల్యాన్ని నేను అంగీకరించట్లేదు, నా బాధ్యతను, నా తీర్పును, నా శిక్షను నేనే భరిస్తాను. అందుకే అతడు తీర్పు క్రింద ఉండిపోతాడు. అతడు తీసుకున్న నిర్ణయమే అతని తీర్పు క్రిందకి తీసుకుని వస్తుంది, కానీ అతని గురించి దేవుడు తీసుకునే నిర్ణయం కాదు అన్న సంగతిని మనం స్పష్టంగా గ్రహించాలి. చాలా మంది ఈ విషయంలో చాలా కన్ఫ్యూజ్డ్ సర్మన్స్ వింటూ ఉంటాం. చాలా మంది యేసుక్రీస్తు నమ్మకపోతే దేవుడు నిన్ను నరకానికి పంపిస్తాడు అని అంటారు. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే దేవుడు కాదు మనిషిని నరకానికి పంపించేది. మనిషి తీసుకునే నిర్ణయం మనిషిని అక్కడికి పంపిస్తుంది. ఎందుకంటే దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా మనిషిని నాశనం చేయడం మాత్రం కాదు, రక్షించడమే దేవుని ఉద్దేశం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించారు. మన పాప రుణమంతా ఆయన మీద మోపి సిలువలో దానికి పూర్తి మూల్యం చెల్లించారు. దేవుడు ఎప్పుడు మనిషిని నరకానికి పంపాలని నిర్ణయించుకోలేదు. మనిషిని రక్షించాలి, కానీ మనిషి ఏం చేసినా రక్షించబడలేడు. కాబట్టి తానే స్వయంగా ఆ మూల్యం అంతటిని చెల్లించడానికి ఇష్టపడి వచ్చిన దేవుడు ఆయనలా మనిషిని నరకానికి పంపిస్తాడు. మనిషి తీసుకునే నిర్ణయము మనిషిని నరకానికి పంపిస్తుంది. ఆయన ఇచ్చే రక్షణను స్వీకరిస్తే రక్షించబడతాం, అది తిరస్కరిస్తే తీర్పుకు గురి అవుతాం. ఎందుకంటే ప్రతిదీ మన ముందే ఓపెన్ గా చెప్పబడింది. ఆయన అన్ని మార్గాలు మన ముందే ఉంచాడు. జీవము, మరణము, సత్యము, అసత్యము, చీకటి, వెలుగు, వాటన్నిటినీ మన ముందు ఉంచాడు. మనము జీవించాలని కోరుకున్నాడు, నిత్యము జీవించాలని కోరుకున్నాడు. మనిషి ఏం చేసినా దేవుణ్ణి చేరుకోలేడని తెలిసి తానే మనిషి దగ్గరికి వచ్చి మనల్ని తనతో నివసించేలాగా అన్ని చేయవలసిందంతా చేశాడు. సిలువ ద్వారా ఆయన ప్రేమను వెల్లడించాడు. రక్షణకు ద్వారము దేవుడు తెరిచాడు. ఆ ద్వారం గుండా ప్రవేశించాలా వద్దా అనేది మనిషి నిర్ణయం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో స్పష్టంగా చెప్పబడింది: మరి ఏ నామంలోనూ రక్షణ లేదు, ఒక్క యేసుక్రీస్తు నామంలో తప్ప. ఎందుకంటే ఎవ్వరూ మన కోసం చనిపోలేదు, ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. ఎవ్వరూ తమ ప్రేమను ఈ రీతిగా వెల్లడించలేదు. కాబట్టి ఆయన తప్ప రక్షణ మార్గం వేరే లేదని ఖచ్చితంగా మనం కూడా చెప్పొచ్చు. అందుకే నేను అంటాను, మనిషిని రక్షించటానికి ఇంత ప్రాణం పెట్టిన దేవుడు మనిషిని నరకానికి తాను కాదు పంపేది. మనిషి తీసుకునే నిర్ణయమే మనిషిని నరకానికి పంపిస్తుంది. ఇదే విషయాన్ని లేఖన భాగంలో 19, 20 వచనాల్లో కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. అక్కడ కూడా ఇదే విషయాన్ని యోహాను చాలా బాగా రాస్తా ఉన్నాడు. 19వ వచనంలో: వెలుగు లోకంలోనికి వచ్చిన కాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అని. ఇక్కడ సమస్య వెలుగు లేకపోవడం కాదు, వెలుగును తిరస్కరించటం. కారణం ఏంటో కూడా చాలా స్పష్టంగా రాయబడింది. 20వ వచనాన్ని చూస్తే: దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రారు అని. ఈ లేఖనము మనిషి యొక్క హృదయ స్థితిని బయట పెడుతుంది. లోకంలో సమస్య సత్యం లేకపోవడం కాదు, సమస్య మనుషులు సత్యాన్ని ఇష్టపడకపోవడం. చాలా మంది యేసుప్రభుని తిరస్కరించడానికి ప్రధానమైన కారణం వారి హృదయ స్థితి. యేసుప్రభు దగ్గరకు రావడం అంటే పాపాన్ని ఒప్పుకోవాలి,
పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి, జీవితం మార్చుకోవాలి, దేవుని చిత్తానికి లోబడాలి. అయితే ఇవన్నీ మన సొంత శక్తి చేత మనం చేయక్కర్లేదు. దేవుడే వీటికి కావలసిన శక్తిని ఇస్తాడు. అయితే ఇవి జరగాలి అనే నిర్ణయం మనం తీసుకోవాలంతే. మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి దేవుడు దాన్ని బలపరుస్తాడు. తన పరిశుద్ధాత్మ శక్తిని మనలోనికి పంపి ఈ కార్యాలన్నీ చేయగలిగేలాగా మనకు సహాయం చేస్తారు. మనం చేయవలసిందల్లా ఒక్కటే, విశ్వాసం ఉంచి నేను ఇలా మార్పు చెందాలి అని కోరుకుంటే చాలు. ఈ పాపంలో నుంచి నేను విడుదల పొందుకోవాలి అని పశ్చాత్తాపడితే చాలు. మిగతా కార్యం అంతా కూడా దేవుడే చేస్తారు. ఇవన్నీ ఇష్టపడని వారు వెలుగు దగ్గరకు రారు. ఎందుకంటే వెలుగు దగ్గరకు వస్తే వారి క్రియలు పడతాయేమోనని భయం. వారి హృదయ పరిస్థితి ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుందో అని వెలుగును ద్వేషిస్తారు అని ప్రభు ఈ కారణం చెప్పారు. మరి ఎవరొస్తారు వెలుగు దగ్గరికి అని అంటే సత్యాన్ని ప్రేమించేవారు వస్తారు. 21వ వచనంలో ఇదే రాయబడింది, సత్యవర్తనుడైతే వెలుగునద్దకు వచ్చును అని. సత్యాన్ని ప్రేమించేవాడు తన జీవితాన్ని దేవుని ఎదుట పరిశీలించుకోవడానికి ఇష్టపడతాడు. అది ఎలా ఉంది అని ఆనెస్ట్ గా చూసుకోవడానికి ఇష్టపడతాడు. అతడు పర్ఫెక్ట్ అని కాదు, సత్యాన్ని ప్రేమించడం వల్ల వెలుగు దగ్గరికి వచ్చి అన్నిటినీ చెక్ చేసుకుంటాడు. నేను ఎక్కడ చేంజ్ అవ్వాలి, ఎలాంటి మార్పులు రావాలి, నేను ఇంకా ఎలా బెటర్ గా అవ్వగలను అని చూసుకుంటాడు. కీర్తనలు 139వ అధ్యాయం 23-24 వచనాలు చూస్తే, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకునుము అని భక్తుడు మాట్లాడడం మనం చూస్తాం. ఆ పరిశోధించి హృదయాన్ని తెలుసుకున్న దేవుడు తిరిగి మనకు చెప్పి, ఇదిగో ఇది ప్రాబ్లం నీలో, ఇది నువ్వు చేంజ్ చేసుకో అని చెప్పినప్పుడు రిసీవ్ చేసుకోవటానికి ఇష్టపడతారు సత్యవర్తనులు, అంటే సత్యాన్ని ప్రేమించేవారు. ఇదే నిజమైన విశ్వాసి హృదయం. వారిలో ఉన్న సమస్త కల్మషాన్ని తెలుసుకుని విసర్జించాలని కోరుకుంటారు. కాబట్టి వస్తారు దేవుని దగ్గరికి. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయము నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది. ఈ వాక్య భాగం కేవలం ఈ జీవితాన్ని మాత్రమే కాదు, నిత్యత్వాన్ని కూడా చూపిస్తా ఉంది. ఈ రోజు ఒక వ్యక్తి వెలుగును తిరస్కరిస్తే అతని హృదయం దేవునికి దూరంగానే ఉంటుంది. మనం ఈ రోజు వెలుగు దగ్గరకు రాలేకపోతే నిత్యత్వంలో కూడా ఆ వెలుగు దగ్గర నిలబడలేం. ఈ రోజు మన నిర్ణయం ఏదైతే ఉంటుందో దాన్నే నిత్యత్వంలో కూడా అనుభవిస్తాం. అలా ఎవరైతే ఈ రోజు దేవుని దగ్గరకు రాలేరో వారికి నిత్యత్వంలో శాశ్వతమైన ఎడబాటు కలుగుతుంది. దాన్నే బైబిల్ అంటుంది రెండవ మరణం అని. ఈ మరణం నుండి తప్పించి శాశ్వతమైన జీవాన్ని ఇవ్వడానికే యేసుప్రభు వారి లోకానికి వచ్చారు. అయితే ఆయన ఇచ్చే జీవాన్ని ఎవరైతే పొందుకుంటారో అది ఎలా పొందుకోవచ్చు? కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా. విశ్వసించి ఎవరైతే పొందుకుంటారో వారి ఆత్మ వెలిగించబడుతుంది. ఇంకా వెలుగై ఉన్న దేవుని దగ్గర శాశ్వతంగా నిలిచి ఉండగలదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును అని. ఈ భూమి మీద మనిషి ఒక్కసారే మరణిస్తాడు. ఆ మరణం తర్వాత మరో అవకాశం ఉండదు. అప్పుడు యేసుప్రభుని చూసి ఇప్పుడు నేను నమ్ముకుంటాను అని అంటే ఈ శరీర మరణం తర్వాత మరో అవకాశం ఉండదు. ఇక అప్పుడు రెండవ మరణానికి ఎదురు చూడాలి. అందుకే రక్షణ నిర్ణయం అనేది ఈ జీవితంలోనే, ఈ భూమి మీద మనం బ్రతికి ఉండగానే తీసుకోవాలి. అప్పుడు రెండవ మరణం నుంచి మనం తప్పించుకుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది, ఇదిగో ఇప్పుడే అనుకూల సమయం, ఇదిగో ఇప్పుడే రక్షణ దినం. కాబట్టి రక్షించబడటానికి, రక్షణ పొందుకోవడానికి మనం ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు. ఏ క్షణం ఏంటో ఎవ్వరికీ తెలీదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మొదటిసారి వచ్చినప్పుడు తీర్పు తీర్చడానికి రాలేదు, రక్షించటానికే వచ్చారు. ఈ రోజు వెలుగు మన ముందుంది, కృపాద్వారం తెరచి ఉంది, రక్షణకు అవకాశం ఉంది. కాబట్టి చీకటిని కాకుండా వెలుగును ఎంచుకుంటే, వెలుగునద్దకు రాగలిగితే, సత్యాన్ని తిరస్కరించకుండా అంగీకరించగలిగితే నిత్యము జీవించే అవకాశము మనకివ్వబడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ క్రీస్తును స్వీకరిస్తే నిత్యత్వంలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నివసిస్తాం. యేసుప్రభువారు అన్నారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నేనే లోకమునకు వెలుగును అని, నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక జీవపు వెలుగును పొందును అని. మనకి కొంచెం కష్టం అనిపించొచ్చు. మన పాప స్థితి ఏంటో మనం తెలుసుకుని దాన్ని జీర్ణించుకోవడానికి మనకు టైం పడుతుంది. నాలో ఇంత అతిక్రమము, దుర్నీతి ఉందా అని నమ్మగలగటానికి మనకు కొంచెం టైం పట్టొచ్చు. అయినా సత్యాన్ని ప్రేమించే వారెవ్వరైనా ఆనెస్ట్ గా తమను తాము తెలుసుకోవాలనే అనుకుంటారు. ఈ విషయంలో తమ కోసం సమయాన్ని తీసుకుంటారు. దేవుడు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకిస్తారు. ఇది నా వరకు ఎంతవరకు వర్తిస్తుంది అనేది ఆలోచిస్తారు. కానీ దుర్నీతిని ప్రేమించేవారు దీన్ని, ఇలాంటి విషయాలు ఏవి కూడా వారు లెక్క చేయరు. మనం ఈ రోజు దేన్ని ప్రేమిస్తున్నాం? తీర్పునా లేక నిత్య జీవాన్నా? ఏది కోరుకుంటున్నాం?
చెప్తున్నాం, రెండు మన ముందే ఉన్నాయి. నువ్వు దేన్ని నిర్ణయించుకుంటావో, దేన్ని ఎంచుకుంటావో దాన్ని బట్టే మన తర్వాత జీవితం ఉండబోతుంది. అందుకే నేను ఎప్పుడూ అంటాను, దేవుడు కాదు నరకానికి పంపించేది, మనం తీసుకునే నిర్ణయం మనల్ని నరకానికి పంపిస్తుంది అని. మరి మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నామో ఆలోచించుకోవాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రతి పరిస్థితులను చాలిన దేవునిగా ఉన్న మా దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు మాకు తెలియచేసిన ఈ గంభీరమైన సత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మేము వెలుగును ప్రేమిస్తే శాశ్వతంగా వెలుగుతో ఉండిపోతాం, చీకటిని ప్రేమిస్తే శాశ్వతంగా చీకట్లో ఉండిపోతాం. ఈ రెండింటి మధ్యలో నిర్ణయం తీసుకోవాల్సింది మేమే గనక సరైన నిర్ణయం తీసుకునే బుద్ధి జ్ఞానములు మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఎవరైనా సరే మేలు మేలని కీడు కీడని అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ మేలు కీడని కీడు మేలని అర్థం చేసుకుంటూ ఒకలాంటి భ్రమలో బ్రతుకుతున్న మా జీవితాలను మీరు మార్చి మారు మనసు నొందినట్లు సహాయం చేయమని ఆయన మా జీవితాలన్నిట్లోనూ మీరే కృప చూపి నడిపించమని, మేమైతే నిత్య జీవం నుంచి తొలగిపోకుండా కాపాడమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు.